హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వనజని. ఈరోజు మన వీడియో నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు మీరు చేయాలనుకుంటే ఒక్కసారి మసాలా వేసి చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. దీనిని మీరు గారెలు, పూరి, చపాతీ, అన్నం, దోశలో ఎందులో తిన్నా కానీ అదిరిపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తారండి. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పులుసు కోసం నేను 1/2 కిలో నాటుకోడి ముక్కలను తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక మీడియం సైజు 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక టమాటోస్ని యాడ్ చేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం కలిపి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టి 3 యాలకులు, కొద్దిగా కొబ్బరి, 2 స్పూన్స్ ధనియాలు, 2 ఇంచ్ చెక్క, 5-6 లవంగాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు కూడా వేసి ఫ్రై చేయాలి. 10-12 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసి ఫ్రై చేశాక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన నాటుకోడి ముక్కల్లో 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి, మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. నాటుకోడి పులుసు అయితే సూపర్గా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.